హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీకు అందరికీ తెలుసు కదా, వినాయక చవితి వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. సో 2 days అయితే అయిపోయింది. ఇవాళ 3rd day. సో 3rd day ఏంటంటే పిల్లల ఫ్యాషన్ షో ఉంది, అలాగే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం మా చిన్నలోడిని రెడీ చేసేస్తున్నాను. సో ఎలా చేస్తున్నాను ఏంటో ఫస్ట్ మీరైతే చూసేసేయండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా రెడీ చేసేస్తాను. మా పాపకి మంచిగా జుట్టు అయితే వేసేసాను. సో చూస్తున్నారు కదా, రియల్ కాదు ఫేకా. ఓకే, సౌరం పెట్టేసి అయితే మంచిగా రెడీ చేసేసాను. చూడండి, ఇగో రెడీ చేశాను. ఇంకా మేకప్ వేసేసి దీనిపైన ఓని వేసేసి తీసుకుని వెళ్తాను. ఫస్ట్ అయితే పౌడర్ యూజ్ చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్. సో మంచిగా పర్ఫామ్ చేయాలి, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత సూపర్ క్యూట్ గర్ల్ అనాలి. ఓకే, బ్యూటిఫుల్ గర్ల్ అంటారా? అయితే చిన్నగా నిద్ర వస్తుందా? నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నిద్రపోతే పర్ఫార్మెన్స్ ఎలా చేస్తావు? నేను పిలుస్తాను అప్పుడు నిద్రపోతా ఉంటాను. వాడే పర్ఫార్మెన్స్ అంటారు. నెక్స్ట్ లిప్స్టిక్ జస్ట్ ఆన్ అప్. వావ్, కొంచెం టచ్ అప్ ఇస్తాను. వావ్, సూపర్ వచ్చేసిందన్నా, సో క్యూట్. ఎలా ఉందో మా పాప? కమెంట్ చేయండి. నచ్చాయా నీకు? నచ్చినాయా? చాలా ఓకే. ఇయర్ రింగ్స్ వావ్, సో క్యూట్. నెక్స్ట్ అయితే స్టిక్కర్ పెట్టేస్తున్నాను. గ్రీన్ అండ్ పింక్. వెయిట్, ఎందుకో తెలుసా, నేను రెడీ చేశాను కాబట్టి. అమ్మా, నేనేమైనా ఫస్ట్ కూడా రెడీ చేసిన, నువ్వు రెడీ చేశానని నేను జ్యువెలరీ ఓన్లీ చైన్ యూస్ చేస్తున్నాను. ఈ సెట్ ఎంత ఉండేదో గెస్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేద్దాం ఎంతమందికి రియల్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి. సో చూడండి ఎంత క్యూట్ ఉందో. మల్టీ కలర్, వైట్, పింక్, గ్రీన్, 3 shades ఉన్నాయి స్టోన్స్. సో ఎంత ఉంటుంది ఏంటని చెప్పి అయితే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై కూడా ఇస్తా. వావ్, సూపర్ ఉంది కదా, చాలా మంచి లుక్ వచ్చేసింది. ఫైనల్ గా బ్యాంగిల్స్ తో అయితే ఫినిష్ చేసేద్దాం. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో బ్యాంగిల్స్ చేశాను. నీ చేతి గాజులు గెలవన్నవే పిల్ల గెలవన్నవే పిట్టనను. ఏనా ఇంకా ఎక్కువ వాడాలి? ఓకే ఓకే ఓకే, రిలాక్స్. నేను పాడను. క్లోజ్ యువర్ ఐస్. సూపర్ ఉన్న తల్లి, బంగారు తల్లి కదా నువ్వు. గుడ్ గర్ల్ కదా. గుడ్ గర్ల్స్ ఆల్వేస్ క్యూట్. దే ఆర్ ఆల్వేస్ క్యూట్ గర్ల్స్. బ్యాడ్ గర్ల్స్ ఎప్పుడు బ్యాడ్ గర్ల్స్ బాగా మంచిగా ఉండదు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ. ఈ స్ట్రోక్ క్రీమ్ వల్ల యూజెస్ ఏంటంటే ఫైనల్ లుక్ లో అయితే షైనీగా ఉంటది. సో చూపిస్తుంది చిన్నలోడు. ఫైనల్ గా మన మేకప్ అంతా అయిపోయిన తర్వాత సెలబ్రిటీస్ అంతా షైనీ ఎలా వస్తుందా అని అనుకుంటుంటాం కదా. సో ఈ స్ట్రోక్ క్రీమ్ వల్లే అనమాట చాలా షైనీ వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. నోస్ చాలా షార్ప్గా ఉంటుంది దీనివల్ల.
తర్వాత హైలైట్ అవుతుంది మన చీక్స్, హైలైటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు కిడ్స్ కాబట్టి నేను ఓన్లీ లైట్గా యూజ్ చేస్తున్నాను టచ్ అప్. కిడ్స్ మన పెద్దవాళ్ళకైతే కొంచెం బేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, బేస్ లాగా యూజ్ చేయవచ్చు. సో క్యూట్ బంగారు తల్లి, షైనీ షైనీ. అబ్బా నా దిష్టి నీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమన్నా మర్చిపోయాను? ఫస్ట్ ఇదండి ఫైనల్ లుక్ అయితే. సో చూడండి ఎంత బాగుంది. ఇంకేంటి ఫైనల్ లుక్ అయితే ఇది. మేకప్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పైట పెట్టేసి వడ్డానం పెట్టేస్తే ఆ చిన్న లడ్డు రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ప్లేట్ పెట్టుకున్నాను చూడండి. ఆల్రెడీ ఫ్రిల్స్ అంతా పెట్టేసుకున్నాను. టైం అయిపోతుంది, మనం మీకు వెళ్ళాలి. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది. ఇటు సైడ్ దిగు. నేను మంచిగా నీకు సెట్ చేసేస్తాను. నెక్స్ట్ నువ్వు వెళ్ళి చక్కగా ఏం చేయొచ్చు, డాన్స్ పర్ఫామ్ చేయొచ్చు కదా. ఒక నిమిషం, కింద ఆంటీ కూడా పిలిచేస్తుంది నేమ్స్ కదా మమ్మీ. అవును వినిపిస్తుందా నీకు కూడా? ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, మేము ఆల్రెడీ లేట్ అయిపోయాము. ఇది నా 2-in-1 చైన్. కాలన్నప్పుడు వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక నిమిషం, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ సెట్ అయితే నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాను. ఇదైతే నాకు అరౌండ్ 2300 అలా పడింది. సో ఇది 2-in-1 అనమాట. సో ఇప్పుడైతే పాపకి వడ్డానంలాగా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే నేను చైన్ లాగా కూడా యూజ్ చేశాను, అది కూడా మీకు పెడతాను చూడండి. అవుట్కమ్ వావ్. సో ఇదండి మా పాప ఫైనల్ లుక్ అయితే. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంక మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది. అందరూ పిల్లలు కూడా స్టార్ట్ అయిపోయి ర్యాంప్ వాక్ అయితే చేసేస్తున్నారు. సో ఇంక మేము వెళ్ళిపోయి జాయిన్ అయిపోతున్నాం వాళ్ళతోటి. ఇదిగోండి మా లిటిల్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వచ్చేసారు. సో ర్యాంప్ వాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన బుడ్డోళ్ళు మామూలుగా అదరగొట్టట్లేదు. ముందుగా అయితే ట్విన్స్ వచ్చారు, తర్వాత ఈ బుడ్డోడు చూడండి భలే చేస్తున్నాడు. నెక్స్ట్ మా చిన్నలోడు వచ్చేసింది. ఫ్యాషన్ షో అయితే అయిపోయింది. ఇంకా డాన్సులకి అయితే వచ్చేసారు. మా చిన్నోళ్ళు చూడండి దుమ్ము లేపేస్తుంది, అందరూ విజిల్స్ తో గోల్ చేస్తున్నారు. నేను 2 సాంగ్స్ అయితే మ్యాషప్ చేసి ఇచ్చాను. ఫస్ట్ వన్ అయితే రాను బొంబాయికి రాను, తర్వాత ఏంటంటే ఎర్ర ఎర్ర రుమాలు కట్టి, ఈ 2 సాంగ్స్ ని మ్యాషప్ చేసి ఇచ్చేసాను. సో ఇంకా దాన్ని వేస్తుంది అనమాట మా చిన్నోడు. సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కి ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు మా వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ కలుసుకొని. సో మా చిన్నలాడు పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ బుడ్డోళ్ళు వేసారు. తర్వాత వీళ్ళు పవన్ ఫన్నీ నా వీడియోస్ లో ఎక్కువ కనిపిస్తుంటారు కదా, సో వీళ్ళు కూడా వేసేసారు.
మేము కిందకు వచ్చేటప్పటికి పూజ అంతా అయిపోయింది. చూడండి ఎంత మంది ప్రసాదాలు తీసుకొచ్చున్నారు. ఇవన్నీ కూడా ప్రసాదాలే. సో ఇంకా దేవుడి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదిగోండి రైస్‌లో అయితే పూరి ఉంది, కుర్మా ఉంది, తర్వాత లెమన్ రైస్, తర్వాత వచ్చేసి కర్డ్ రైస్, మోతీచూర్ లడ్డూలు చాలా ఐటెమ్స్ అయితే చేశారు మా వాళ్ళంతా కలిసి. చాలా మంచిగా జరిగింది మా వినాయక చవితి అయితే. చూడండి ఎంత బాగా పూరీలు చేశారంటే ఎంత ఎఫర్ట్ ఉండాలండి. ఇంత జనాలకి పూరీలు చేయాలంటే చాలా చాలా కష్టం. ఎవరు చేశారో తెలీదు గానీ పూరీలు చేశారు. చాలా హ్యాపీ. చూడండి ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. మా కమ్యూనిటీ వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చారు. సో వీళ్ళంతా మా కమ్యూనిటీ వాళ్ళే. మేము ఫైనల్లీ మాకైతే దొరికేసింది మా ప్రసాదాలు. సో షీజ్ మై అంజనా ఆంటీ. ఈ ఆంటీ చాలా యాక్టివ్గా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ప్రసాదాలు అయితే తినేస్తున్నాము. ప్రసాదాలు తినేసిన తర్వాత మళ్ళీ సరదాగా అందరం డాన్స్లు వేసుకున్నాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ డే 3. సో డే 4లో అయితే మా పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి. కోలాటాలు వేసాము, తర్వాత మేము ముగ్గులు వేసాము, గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ ఛానల్.